హల్లెలూయా. చాలా సంతోషం. యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మరి గతించిన 3 రోజులుగా చాలా అద్భుతంగా ఆయన యొక్క నామ మహిమార్థంగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మీలో చాలామంది ప్రార్థించుంటారని చెప్పి నేను నమ్ముచున్నాను. మరి దేవుడు నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు. సో నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, మనది చిన్న సంఘం కాదు కానీ గొప్ప సంఘం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని నేను మీ మధ్యకి తీసుకురావాలని చెప్పి ఆశతో యొక్క వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనం మనం చదువుకొని ముందుకెళ్దాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనం. పదిహేడు 27 లాస్ట్ లైన్ చదువుకుందాం మనం అందరూ. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. స్తోత్రం దేవస్థానతర. ఈరోజు మరి యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకొనమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఆలోచన ఎలా ఉంటుందంటే, నాతో మాట్లాడిన మాటలను బట్టి, హాయ్ గారు మీరు చిన్న ప్రార్థన చేయండి, ఎందుకంటే మీరు దేవునితో ఎక్కువగా ఉంటారు కాబట్టి దేవుడు మీకు దగ్గరగా ఉంటాడు. సో మేమైతే అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాం కాబట్టి దేవుడు మాకు తక్కువగా ఉంటాడు. సో దాన్ని ఈరోజు నేను మీకు క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు నా అంశం ఏంటంటే, దేవుడు ఎవరికిని దూరముగా ఉండువాడు కాదు. పాస్టర్గా దగ్గరగా ఉంటాడా? జెంట్స్కి దగ్గరగా ఉంటాడా? లేకపోతే లేడీస్కి దగ్గరగా ఉంటాడా? పిల్లలకి దగ్గరగా ఉంటాడా? ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు అంటే అర్థం ఏంటంటే అందరికీ దగ్గరగా ఉంటాడు. బైబిల్లో కొన్ని వచనాలు మనకి సండే స్కూల్లో పట్టిస్తూ ఉంటుంటారు. ఏంటంట? యేసుక్రీస్తు అందరికీ, యెహోవా అందరికీ ఉపకారి. చూడండి, ఎక్కడ కూడా ఒక సర్టెన్ పీపుల్ కానీ వాళ్ళకి సంబంధించిన ఎక్కడ ఉండదు అనమాట. కొన్ని మనకు అర్థం కాక మనం అలా అనుకుంటాం, వీళ్ళకి దేవుడు దగ్గరగా ఉంటాడు, లేకపోతే వీళ్ళ ప్రార్థన చేస్తే జవాబిస్తాడు దేవుడు, అలా అనుకుంటుంటాం. కానీ వాస్తవం ఏంటంటే, సత్యము నువ్వు గ్రహించినప్పుడు నువ్వు స్వతంత్రుడు అవుతావు. అది చిన్న పెద్ద ఎవరైనా సరే, ఎవరి ద్వారైనా సరే దేవుడు అద్భుతం చేస్తాడు, ఎవరినైనా వాడుకుంటాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో గాడిదని వాడుకున్నాడు, కాకిని వాడుకున్నాడు, జ్ఞానం లేనటువంటి వారిని వాడుకున్నాడు, స్త్రీని వాడుకున్నాడు. దెబోరా చూడండి ఎంత ఆమె గొప్పగా వాడుకున్నాడు దేవుడు. ఎస్తేరు, ఆడవాళ్ళని, మగవాళ్ళని, చిన్నల్ని, పెద్దలను, వృద్ధులను అందరినీ వాడుకున్నాడు దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనలో ఎవరికిని ఆయన దూరంగా ఉండువాడు కాడు. కానీ మరి చాలామంది మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు మాకు చాలా దూరం అయిపోయాడండి, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, మేము ఎంత ప్రార్థన చేసినా, ఎంత పలికినా, ఎంత రాసినా ఏం జరగట్లేదంట? అద్భుతం జరగట్లేదు. ఎందుకంటే దేవుడు మాకు దూరం అయిపోయాడు. ఒకసారి తల్లి, తండ్రి, చిన్న బిడ్డ అట్లా నాంపల్లి ఎగ్జిబిషన్ జరిగింది కదా, అటువంటి ఎగ్జిబిషన్కి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత ఏమైందంటే, కొద్ది సమయానికి వీళ్ళు తల్లిదండ్రి వేరైపోయారు, కుమారుడు వేరైపోయాడు. ఈ చిన్నపిల్లోడు ఏం చేస్తున్నాడంటే, ఆ ఎగ్జిబిషన్లో ఒక ఇట్లా కడతారు కదా స్తంభాలు, ఆ స్తంభం పట్టుకున్నాడు, ఏడుస్తున్నాడంట. ఏడుస్తున్నాడని చెప్పేసి అలా వెళ్తున్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, బాబు ఏంటి మీ అమ్మ మీ నాన్నేరే అసలేని, నువ్వేంటి ఎక్కడ ఉండి ఏడుస్తున్నావు, ఏమైంది ఏంటనంటే, వాడు అంటాడంట, మా అమ్మ మా నాన్న తప్పిపోయారంట. ఎవరో? మా అమ్మ మా నాన్న ఈ ఎగ్జిబిషన్లో ఎక్కడో తప్పిపోయారు. ఇంతకీ తప్పిపోయింది ఎవరు? వాళ్ళు ఏమేమన్నారు, ఒరే చేయి పట్టుకోరా, విడిచిపెట్టకరా, మాతోటే ఉండు, మా వెనకాల ఉండంటే, ఎలాగ మరి ఏమైందో వీడికి తెలియదు. ఏది నచ్చిందో ఎటు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తీరా చూద్దులోకి వాళ్ళు ఎక్కడో వీళ్ళు ఎక్కడ అయిపోరు. కానీ ఈడేమంటున్నాడు,
మా అమ్మ నాన్న నన్ను విడిచిపెట్టేశారు, లేకపోతే నేనే వాళ్ళకి దూరంగా వచ్చాను అనుకోండి, ఏమంటారు తెలుసా? మా అమ్మ మా నాన్న తప్పిపోయారంట. ఈరోజు చాలామంది మాటలు అలాగ ఉంటాయి అన్నమాట. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. దేవుడు మనకు సమీపంగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడు. మనం తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినా కూడా మనం ఎప్పుడు దేవుని బిడ్డలుగానే చూస్తూ ఉంటుంటాడు ఆయన. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం అక్కడ దేవుడు మనకి ఎలాగ ఉన్నాడంటండి, ఎందరూ ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక సత్యాన్ని మీరు గ్రహించాలి. దేవుడు మనకి ఎంత దగ్గరగా ఉన్నాడంటే ఒక తండ్రిలాగా అన్నమాట. మీకు ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో మీకు తెలుసు. మీ బిడ్డలు ఎంత తప్పు చేసినా, ఎంత చదవకపోయినా, ఎంత మిస్ అయిపోయినా, ఎంత ఏదై చేసినా కానీ వాళ్ళలో ఏ లోపం ఉన్నా సరే ఏ తల్లి కూడా ఎప్పుడు వాళ్ళని తక్కువగా చూడదు, దూరం పెట్టదు కదా. ఇక్కడ దేవుడు మనకి ఎలా ఉన్నాడంట, పరలోక ప్రార్థనలు కూడా ఒక అద్భుతమైన మాట ఫస్ట్ ఉంటుంది. ఏమని ఉంటుంది? పరలోకమందున్న మా తండ్రి. హల్లెలూయా. ఆ యొక్క ఫ్యామిలీలో మరి యజమాని లేదా బెస్ట్ ప్లేస్ ఎవరికి ఉంటుంది? తండ్రికి ఉంటుంది. అంటే మనకి కుటుంబంలో అయితే పెద్ద తండ్రి రోల్ కనిపించినట్టు కనిపించదు ఇంట్లో అయితేనే, కానీ మొత్తం బాధ్యత అంతా కూడా ఆయనే చూసుకోవాలి. యజమాని అంటారు, గృహ యజమాని. ఇక్కడ దేవుడు మనకి ఎలాగా సమీపస్తుడిగా ఉన్నాడు అని చూసినట్లయితే ఒక బంధుత్వాన్ని బట్టి. మీరు ఏదైనా మ్యారేజ్ అయినా ఫంక్షన్ అయినా ఏదైనా ఎవరిని పిలుస్తారు? బంధువులనే పిలుస్తారు, దగ్గర వాళ్ళనే పిలుస్తారు. దేవుడు అంట మనం పాట పాడతాం, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, ఇంకా అమ్మ చెల్లి అన్న నాన్న అన్నీ నిజమేనా? మరి అలాగంటే మరి పక్కకి వెళ్ళి నాకు ఎవరు లేరండి, మన ఎవరు పట్టించుకోరండి, నాకు భలే నవ్వు వస్తుంది. ఇలాగ పాటలు పాడతారు మాత్రం. అక్కడ పక్కకు వచ్చిన తర్వాత ఏమంటారంటే అసలు మాకు ఎవ్వరు లేరండి, మమ్మల్ని ఎవరో పట్టించుకోరు. మరి అప్పుడే పాట పాడారు కదా, నాకు అన్నీ. అప్పుడు మీరేం చెప్పాలి? ఎవ్వరు లేరనకుండా నాకు యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. అది దేవుని నమ్ముకున్న వాళ్ళు మాట్లాడే మాట. నీ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా యేసయ్య ఉంటే క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరం తీరిపోతుంది. ఇంకెవరితో పని ఉంటుంది మనకు అసలేని. నేను మ్యారేజ్ చేసుకునే టైంలో మా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా, మాట్లాడతారు కదా, పెళ్లి చేసుకున్నామంటే ఖచ్చితంగా అత్తూరు నిండి ఇంత సపోర్ట్ ఉండాలి, మాంగారు ఉండాలి, లేకపోతే వాళ్ళ అన్న ఉండాలి, లేకపోతే ఇలాగా ఈ లెవెల్ ఉండాలి, వాళ్ళకి ఇంత సపోర్ట్ ఉండాలి, లేకపోతే మీరు ఈ స్థితిలో ఉండాలి అని చెప్పి నా ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసేది అనమాట. బైబిల్ ఏం సెలవిస్తుంది? ఎవని మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. హల్లెలూయా. నేను పెళ్లి చేసుకుందులోకి నా అకౌంట్ బ్యాలెన్స్ కనీసం 50,000 లేదు. నమ్ముతారు ఎవరన్నా? నన్ను పెళ్లి పెట్టుకున్నాను, 50,000 కూడా లేదు నా అకౌంట్లో. పోనీ కట్నాలు ఏమన్నా వస్తాయంటే మనది మరి గర్వం అనుకుంటారు చాలామంది, రూపాయి కట్నం తీసుకోనన్నాను. పోనీ అలాగని మా అమ్మమ్మ నాన్న దగ్గర ఏముందంటే మాదో చిన్న, అప్పటికి పెళ్ళి ఐదులకు దేవుని దగ్గర బిల్డింగ్ కట్టుకున్నాం అనుకోండి, చాలా పేదరికం. ఇలాంటి పరిస్థితుల్లో ముందడుగేయాలంటే ఎవరైనా వేస్తారా? ఇప్పుడైతే నాకు తెలిసి ఎవరేరు. ఎందుకంటే ఒక 10 లక్షలు బ్యాంకులో ఉన్నా కూడా పెళ్ళా అంటే ఆలోచన చేస్తారు. కానీ నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే నీ హార్ట్ బీట్ స్పీడ్ అవుతుంది, నీ అత్తోరు బ్యాక్గ్రౌండ్ చూస్తే నీ హార్ట్ బీట్ స్పీడ్ అవుతుంది. కానీ దేవుడు చూసినట్లయితే ఆకాశాన్ని జాంతో కొలిచాడంటాను. అర్రర్ర, ఎంత ఆకాశము, ఆకాశంలో భూమి ఎంత ఇసుకలేని అంత ఉండదు. ఆ భూమిలో మనం ఎంత ఉంటాం? ఇలాగ ఆలోచించినప్పుడు ఏమైంది? అసలు అదెంత, నా సమస్య ఎంత, నా తండ్రి అంత గొప్పడు కదా, అక్కడ చూడాలి మనం. ఆయన పెట్టను నేను. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో నా ప్రతి అవసరం తీర్చబడుతుంది. నేను ఆయన పెట్టాను. యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరూ ఆయన యందు ఏంటండి విశ్వాసం, సింపుల్, నమ్మితే ఆయన బిడ్డలు అయిపోతారంట. ఒక కోటీశ్వరుడికి ఒక కుమారుడు ఉన్నాడంట. ఆయనకి మరి ఒక ఫ్యామిలీలో 5 ఆడపిల్లలు ఉన్నారంట. 4 వివాహం అయిపోయిందంట. చివరమ్మాయి ఈయనకి నచ్చిందంట. వాళ్ళు చూస్తే చిన్న గుడిసె, చాలా పేదోళ్ళు. అందరు చెప్తున్నారంట అస్సలు అమ్మాయిని చేసుకోవద్దు, నీకు మంచి భవిష్యత్తు ఉండదు అని చెప్తే ఆయన ఏం వినకుండా ఆ అమ్మాయిని చేసుకున్నాడంట.
వివాహం జరగక ముందు రోజు వరకు ఆమె ఎవరు? పేదరాలు, దీనురాలు, అకౌంట్ బ్యాలెన్స్ జీరో, ఏమీ లేదు. ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తి వివాహం చేసుకుని ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్ళాడో ఒక్క రోజులో ఆమె స్థితి మారిపోయిందంట. ఇప్పుడు ఎవరావిడే? కోటీశ్వరరాలు. సంపాదించిందా? కష్టపడ్డదా? మరి ఏమైనా చేసిందా? ఏమి చేయలేదు. మరి ఎందుకని అలాగైంది? ఎప్పుడైతే ఆ కోటీశ్వరుడు, ఈమె కూడా ఆయనేమి ఇష్టపడి వెంటబడి చేసుకోలేదు, ఆయనే ఈమెను ఇష్టపడి చేసుకున్నాడు. ఎప్పుడైతే వివాహం జరిగిందో ఇప్పుడు ఏమంటారు? ఆమె పేదరాలు, బేదరాలు అని ఎవరైనా అంటారా? అమ్మగారు, 10 మంది పనోళ్ళు, ఇంకా అంతా హడావుడి వేరే. ఒక్క రోజులో స్థితి మారిపోయింది. ఎందుకని? భర్తను బట్టి. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తూ ఉంది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. కాబట్టి ఈరోజున దేవుడు మనకి తండ్రిగా ఉన్నప్పుడు ఆయన ఎంత సంపన్నుడో ఎంత గొప్పవాడో తెలుసుకుంటే మీ జీవిత విధానము, ఆలోచన విధానం ఖచ్చితంగా మారిపోతుంది. నిజంగా చాలామంది నాకు టెన్షన్ పడుతుంటారు. భవిష్యత్తు ఏంటి, లేకపోతే పిల్లల భవిష్యత్తు ఏంటి, తర్వాత లైఫ్ ఏంటి. నేను అంటాను, మీరు బైబిల్ చదవరా, లేకపోతే దేవుని మీద ఆధారపడరా, లేకపోతే చర్చికి వెళ్ళినా ఏదో విగ్రహాలకు అలా కూర్చుని వచ్చేస్తారా? చెవులకి నేను పనిచేవా? కనీసం ఇందులో ఏ ఒక్కటి పని చేసినా కూడా దేవుడు రేపటి గురించి అన్నీ తెలుసు. మరి కానీ అసలు నాకు అర్థం అవ్వట్లేదు బ్రదర్, రేపు పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో. ఇదే చెప్తారు రోజు. పైగా చాలా మంచిగా పాటలు పాడతారు, మంచిగా వాక్యం ఇస్తే కూడా చెప్తారు, అంత నాలెడ్జ్ ఉంటుంది. కానీ సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారంట? యేసుప్రభు శిష్యులే బాప్తిస్మలు ఇస్తున్నారు, దెయ్యాలు వెలగొడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. సడన్గా బోట్లో పడుకున్న తుఫాన్ వచ్చిందంట. అంతే, ఇంకా గందరగోళం అయిపోయింది. 12 మంది ఒక చోట ఉన్నా కూడా ఇంక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిపోయి ఆ బోట్లోని సామాన్లని సముద్రంలో పడేశారంట. ఈరోజు అలాగ సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే సమస్యను ఎదిరించడానికి బదులుగా వీళ్ళ దగ్గర ఉన్నదాన్ని కోల్పోతూ ఉన్నారు. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి వాక్యాన్ని పట్టుకోవాలి మీరు ఎప్పుడు కూడాను. ఏ పాస్టర్ని పట్టుకున్నా ఎవరు అంటున్నారన్నమాట, ఆయన ఇప్పుడు అలాగున్నాడు కాబట్టి మంచిగా మనతో మాట్లాడతాడు, రేపన్న రోజు నిలవ ఉంటాడేంటి? మనుషులు మారవచ్చు, మనసులు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, అన్నీ మారచ్చు, కానీ నిన్న నేడు ఏకరీతిగా మారినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలోకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఉండి వెళ్ళాడు. మరి ఎప్పుడు అవైలబిలిటీగా ఉండాలంటే ఎలాగంట? ఇక్కడ చెప్తున్నాడు ఆయన మీలో ఎవనికిని దూరంగా ఉన్నాడు. మరి ఎలాగున్నాడు? ఇప్పుడు యేసు ఎలాగున్నాడు? దగ్గరగా ఉన్నాడు. మరి నీతో ఎలా మాట్లాడతాడు దేవుడు ఇప్పుడు ఈజీగాను? అప్పుడంటే ప్రవక్తల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా ఇలా మాట్లాడి నీకు ఇలా జరుగుతుంది, వాళ్ళతో పెళ్ళి అవుతుంది, వీళ్ళతో పెళ్ళి అవుతుంది అని చెప్తే అంతే. అంటే ఇప్పుడు ఎగ్జామ్లో ప్రశ్న వచ్చింది. అక్కడ ఎగ్జామ్లో ప్రశ్నకి నీకు మాస్టర్ వచ్చి రెండో ప్రశ్న ఆన్సర్ ఇది, మూడో ప్రశ్న ఆన్సర్ ఇది అని చెప్తే రేపన్న రోజు నువ్వు సర్వైవ్ అవుతావా? రేపన్న రోజు నువ్వు ఏదైనా చేయగలుగుతావా? మరి ఏం చేయాలి? అక్కడ నీకు వచ్చిన ఎగ్జామ్కి నువ్వే జవాబు రాయాలంటే ఏం చేయాలి? చదవాలి. చదవనాడు ఏం చేస్తాడు? దిక్కులు చూసుకుంటాడు. ఎవడు చూస్తాడా, ఎవడు చేస్తాడా, ఎవడు సహాయం చేస్తాడా అని. ఎవరు బాధపడినా కానీ అసలు. కానీ ఇప్పుడు విశ్వాసులందరి పరిస్థితి ఎలాగుందంటే ఇలాగుందన్నమాట, కాపీ కొడదాము అంతే కదా. చదవలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఎవరు చూపిస్తారా అంటే, ఎవరు ప్రార్థన చేస్తారా, ఎవరు హెల్ప్ చేస్తారా. కానీ చదువుకున్నాడు ఏం చేస్తాడు? ఎవరినే పట్టించుకోడు. ఎడిషన్ చీటి తీసుకుంటాడు, ఆ ఆన్సర్ చీటి తీసుకుంటాడు, రాసుకుంటూ పోతుంటాడు. ఏ ప్రశ్న ఇచ్చినా జవాబు రాసుకుంటాడు. అడిచిన టైంలో పేపర్ సబ్మిట్ చేస్తూ వస్తాడు. కొన్ని రోజుల తర్వాత రిజల్ట్ వస్తుంది, వాడిని కనపరుస్తారు. అది దేవుని యొక్క ఉద్దేశం కూడా. బైబిల్ గ్రంథం దేవుడు మనకి ఇచ్చాడంటే ఎవరితోటైనా ఈజీగా మాట్లాడే విధానం దేవుడు ఏంటంటే వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం వాక్యాన్ని పట్టుకోం. ఏ పాస్టర్ గారు చేయితే అద్భుతం జరుగుతుందా, ఏ పాస్టర్ గారు మన కోసం ప్రేయర్ చేసి రేపేం జరుగుతుంది, ఎల్లుండి జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అంతా చెప్పేస్తారా? ఎస్, దేవుడు పవర్ ఇస్తాడు, ఖచ్చితమే. ఆత్మవరాలు ఇచ్చాడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు. కానీ మనం మాత్రం ఏం చేస్తాం? కష్టపడం అసలేని. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే సమస్త జనులను శిష్యులుగా చేయాలి, భూదిగంతాల వరకు సువార్త ప్రకటించాలి. అసలు నీ సమస్యని నువ్వు పరిష్కరించుకోలేనప్పుడు, నీకున్న బంధకాల నుంచి నువ్వు బయటపడలేనప్పుడు దేవుణ్ణి ఎలా స్తుతించావు, దేవుణ్ణి ఎలా మహింపరుస్తావు, దేవుని గొప్పదాన్ని ఎలా వివరిస్తావు? ఇప్పుడు నేను కూడా నా తల్లిదండ్రుల గతంలో ఉన్న స్థితిలో నేనుండి ఆ చిన్న గుడిసెలోనే, చిన్న స్థితిలోనే
నేను కూడా చదువుకోకుండా అదే విధంగా అక్కడే పని చేసుకుంటూ ఉంటే యేసయ్య గొప్పోడు ఎవరంటారు అసలండి? యేసయ్య చాలా గొప్ప కార్యాలు చేస్తాడు, ఏమున్నాయి? నేనేం పొందుకున్నాను? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. పారడైజ్లో బిర్యానీ బాగుంటుంది. నువ్వు తిన్నావన్నారుకో, ఎవరన్నా తినలేదనుకోండి, మరి నీకు ఎలా తెలుసు? ఇప్పుడు నేను తిని చాలా బాగుంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని వివరించగలుగుతాను నేను. అలాగే ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఏదో యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే ఆదివారం చర్చికి వెళ్ళి మిగతా 6 రోజులు పని చేసుకోవడం కాదు. ప్రతి క్షణము కూడా ప్రభు మీద ఆధారపడి అప్పుడు నీ పని చేసుకున్నావు అనుకో, ఏ పనైనా కూడా నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా. ఏ సమస్య వచ్చినా కూడా నువ్వు జయించగలుగుతావు. ఎగ్జామ్ రోజునే చదివి కూడా ఏం చేస్తాడు? ఫెయిల్ అయి కూర్చుంటాడు. కానీ ప్రతిరోజు మాస్టర్ ఇచ్చిన హోంవర్క్ చేస్తూ చెప్పిన పాఠం చదువుకుని ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? ఎగ్జామ్ రోజున హాయిగా అవలీలుగా ప్రతి ప్రశ్నకు సమాధానం రాసి వస్తాడు. హల్లెలూయా. అలాగే విశ్వాసులు ఎవరైతే ప్రతిరోజు ప్రభు సన్నిధిని అనుభవిస్తూ దేవునికి దగ్గరగా జీవిస్తూ ఏ సమస్య వచ్చినా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ విశ్వాసాన్ని పురుగొలుపుకుంటూ దేవునిలో బలపడుతూ వెళ్తారో ఏ సమస్య కనిపించదు వాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎంతమంది మీలో ఉపవాసాలు ఉన్నారు? ఉపవాసం అంటే దేవుని కోసం కాదు, తిండి లేక, బియ్యం లేక, ఇంట్లో పరిస్థితులు బాగోక, డబ్బులు లేక, ఉద్యోగం లేక ఎంతమంది బాధపడ్డారు? ఖచ్చితంగా అది దేవుని చిత్తం కాదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నీ పక్కన 1000 మంది కూలినా నీ కుడి పక్కన 10,000 మంది కూలటం అంటే ఆకలితో ఉన్నా ఇబ్బందులు ఉన్నా నీ యొద్దకు రాదు. గాఢాంధకరపు లోయలో నువ్వు సంచరించినా ఏ తెగులు ఏ అపాయము నీ దగ్గర రాదు. మరి ఏమవుతుంది? ఈ వాక్యాలన్నీ గోడలకి పరిమితాలా, బైబిల్కి పరిమితాలా? దేవుడు బైబిల్ ఎందుకు రాయించాడంట? 1 కొరింథీ 10:11 ప్రకారం ఇవన్నీ వారికి, మన ముందున్న వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికే. హల్లెలూయా. బుద్ధి అంటే ఏంటి చెప్పాలి? తప్పు అని కుమారుడికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి గొప్పతనం తెలుసుకున్నాడు, తండ్రి శక్తి ఏంటో తెలుసుకున్నాడు, తండ్రి విలువేంటో తెలుసుకున్నాడు. అంటే మనకు బుద్ధి వచ్చిందంటే ఏంటి అర్థం? యేసయ్య ఎంత గొప్పవాడు, యేసయ్య ఎంత శక్తిమంతుడు, యేసయ్య వాక్యంలో ఎంత పవర్ ఉంది, ఇది నువ్వు తెలుసుకుంటే ఏం చేస్తావు? దేవుని అంటు పట్టుకుని ఉంటావు అనమాట. హల్లెలూయా. చేసినంత ప్రార్థన చేస్తారు. తర్వాత మరి ఈ ప్రయత్నం ఎలా చేయాలి, ఉద్యోగం ఎలా చేయాలి, ఎలాగా ఏంటి అనేటువంటి ఆలోచనలో మునిగిపోతుంటారు చాలామంది. దయచేసి ప్రియులారా, నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. నిజంగా వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నట్లయితే, వాక్యం మీద ఆధారపడినట్లయితే ఏ సమస్య ఏది కూడా మీకు ఎంత మాత్రం ఏ చేయలేదు అసలేని, ఖచ్చితంగా మీరు జయిస్తారు. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 1:6 దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను విడువను ఎడబాయను. చూసారా? కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను ఎడబాసిపోయాడేమో. నో, దేవుడు నిన్ను విడవడు ఎడబాయడు, కానీ నీ పక్కనే ఉంటాడు, నీతోటే ఉంటాడు, కానీ సైలెంట్గా ఉంటాడు అనమాట. ఎందుకంటే నువ్వు ఆయన అవకాశం పెట్టలేదు కదా, ఆయన నువ్వు పట్టించుకోవట్లేదు కదా. వింటున్నారా? దేవుడు నీకు దూరంగా లేడు, దేవుడు నీకు దగ్గరగానే ఉన్నాడు. నేను ఇలా మాట్లాడుతుంటే ఆవిడ నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పింది, చాలా మంచిగా అనిపించింది. మీరు ఎప్పుడన్నా ఒక ట్యాక్సీ కానీ ఒక కారు కానీ ఎక్కి వెళ్ళినప్పుడు ఏంటంటే, డ్రైవర్ ఆల్రెడీ సీట్ బెల్ట్ పెట్టుకుంటాడు కదా, మరి మనం కూడా ఏం చేయాలి? సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఒకవేళ నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోలేదనుకో, అప్పుడు ఏం చేస్తుంది? కారు సిగ్నల్ ఇస్తుంటుంది, టీం టీం అని చెప్పి సిగ్నల్ ఇస్తుంటుంది. ఎంతసేపు ఇస్తుంది అది? చాలాసేపు చెప్తుంటుంది. అంటే అర్థం ఏంటి? సీట్ బెల్ట్ పెట్టుకో, సీట్ బెల్ట్ పెట్టుకో, సీట్ బెల్ట్ పెట్టుకో అని మనకి సిగ్నల్ ఇస్తుంది. 1 మినిట్, 2 మినిట్, 3 మినిట్, 5 మినిట్స్ వరకు ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఇంక ఈడు ఎంత చెప్పినా ఈయన రకం కాదు అని చెప్పి ఏం చేస్తుంది? కారు సైలెంట్ అయిపోతుంది. మీరు పెట్టుకోకపోయినా కూడా సైలెంట్ అయిపోతుంది. అంటే అక్కడ మిషన్ పని చేయట్లేదు అంటారా? లేకపోతే అందులో ప్రాబ్లం వచ్చిందంటారా? ఎక్కడా ప్రాబ్లం లేదు, ప్రాబ్లం అంతా నీలోనే ఉంది. కానీ అదేం చేసింది? చెప్పింది. అసలు బైబిల్ ఇంకో మాట భలే ఉంటుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడనన్న వానికి హఠాత్తుగా మరణం సంభవించినను ఉంది బైబిల్లో. అలాగే ఇది ఏం చేస్తుందంటే, ఈ కారు ఏం చేస్తుందంటే అరిసి 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 ఎన్నిసార్లు చెప్పాలి వీడికి, వీడు చెప్పినా వినే రకం కాదు ఇంకని చెప్పి సైలెంట్ అయిపోతుంది అనమాట. అలాగే దేవుడు కూడా మనకి ఏం చేస్తాడంటే, చెప్తాడు, నీకు బోధిస్తాడు,
తెలియజేస్తాడు. పరిస్థితుల ద్వారా, వాక్యం ద్వారా, పాస్టర్ల ద్వారా అనేక విధాలుగా దేవుడు నీకు తెలియజేస్తాడు. నోవాహు అంట మరి ఆ టైంలో 120 సంవత్సరాలంట. అసలు ఎంతండి? 120 సంవత్సరాలు ఒక్కడ మారలేదంటే మరి ఎలా ఉండి ఉంటుంది అసలు నోవాహు గారికి? ఇప్పుడు మనకి చూడండి, ఏదైనా పని చేస్తాం అనుకోండి, దానికి ఇప్పుడు మేము కూడా ఇప్పుడు సండే సర్వీస్ ఉంది, ఎంత ఎక్కువ మంది వస్తే అంత ఆనందం అనిపిస్తుంది. తగ్గుతున్నారు అనుకోండి, రావట్లేదు అనుకోండి, ఎలా ఉంటుంది? మరి అలాగే అసలు 120 సంవత్సరాల సువార్త ప్రకటించి ఒక్కరు కూడా వాళ్ళకు రాకపోతే ఆ నోవాహు గారు మనసు ఎలాగుండి ఉంటుంది అంటారు? ఎంత గాయపరచబడి ఉంటుంది అంటారు? ఎంత బాధ అయి ఉంటుంది అంటారు? ఆయనకి అనుమానించి ఉంటుంది కదా, నేను చేసింది కరెక్ట్గా కాదా, నేను కరెక్ట్గా బోధించాను లేదా, దేవుడు చెప్పినట్టు చేశాను లేదా. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, మీరు గమనించినట్లయితే దేవుడు చెప్తున్నాడు, నిన్ను విడువను ఎడబాయను. హల్లెలూయా, హల్లెలూయా. రూల్స్ మనకుంటాయి కానీ రూల్స్ దేవుడికి ఉండవు. రూల్స్ మనుషులకే, దేవునికి రూల్స్ ఉండవు. టైము మనకే, టైం దేవుడికి ఉండదు. టయానికి పైన ఉంటాడు దేవుడు ఎప్పుడు కూడాను. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 28:28 దేవుడు అంటున్నాడంటే సదాకాలం మీతో కూడా ఉన్నాను. అసలు మరి అన్నీ మరి ఎవరు ఎందుకు చదవరు నాకు అర్థం అది. కానీ సదాకాలం అంటే ఏంటి? ఎల్లప్పుడూ కూడా. ఎక్కడున్నాడంటే దేవుడు మీతో ఉన్నాను నేను. నిజంగా నా చిన్నతనంలో మాకు అప్పుడు వాష్రూమ్లో ఉండేటువంటి కాదు. ఒకవేళ బయటికి వెళ్ళాలంటే చాలా దూరం తోటల్లోకి వెళ్ళవలసి వచ్చేది. కానీ చిన్న వయసు కాబట్టి చీకటి అంటే ఎలా ఉంటుంది? చాలా భయం ఉంటుంది అన్నమాట. సరిగ్గా మా నాన్నగారిని లేపి నిద్రలోనే తీసుకుని వెళ్ళి అలా దూరంగా వెళ్ళిన తర్వాత ఈ లోపల ఆ చెట్టు నుంచి ఏదో చిన్న పుచ్చో లేకపోతే ఏదో పడేది అనమాట. ఎలా ఉంటుంది గుండెకే? చిన్నదనం కదా, హార్ట్ బీట్ స్పీడ్ అయినట్టు అనిపించింది అనమాట. అప్పుడు మా నాన్న అన్నాడు, భయపడుకో నేను ఇక్కడ ఉన్నాను. అప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి? ధైర్యం వచ్చేస్తుంది. ఇంకేమనిపించదు అసలు. ఆ చీకట ఏదో అనదు కదా, మా నాన్న అక్కడ ఉన్నాడో నాకు ఏది కూడా. మరి ఇదే చెప్తున్నాడు ఏసై ఇక్కడ. ఏమన్నాడు ఇక్కడ ఆయన? సదాకాలము మీతో కూడా ఉన్నాను నేను. అప్పుడు నీకేమనిపిస్తుంది? ఏసై నాతో ఉన్నాడు, నాకే కీడు కూడా. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. సిస్టర్ చెప్తారు ఇప్పుడు సాక్ష్యాల్లోనూ ఒక సాక్ష్యం. ఆవిడకి క్యాన్సర్ 3rd స్టేజ్ ఎక్కడికి వెళ్ళిపోయిందంట. విందిరిగాని సాక్ష్యంలో ఆవిడ ఎక్కడికి వెళ్ళి పరిగెట్టలేదు, ఏమీ చేయలేదు. అసలేని సింపుల్గా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుంటే నార్మల్ రిపోర్ట్ అంట. మీరు అలా కాదు, మీరు ఏం చేస్తారు? ఏ డాక్టర్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా అక్కడికి వెళ్తే బాగోతుందా, అక్కడ రిఫరెన్స్ ఎలాగా, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, తెల్ల కార్డు ఉందా, నల్ల కార్డు ఉందా, ఆరోగ్యశ్రీ ఉందా, ఇవన్నీ వెతుక్కుంటారు. కానీ దేవుని యొక్క వాక్యముని ఈజీగాను, కనీసం బైబిల్ కూడా ఈజీగా సులువుగా పంచి పెడతారు, కొత్త నిబంధన అంతా కూడా. అటువంటి ఈజీగా సింపుల్గా వస్తున్న వాక్యాన్ని పట్టుకుని నువ్వు నడిచినట్లయితే, పలికినట్లయితే, ఎవరు అడిగారు మీ మినిస్ట్రీ మోటో ఏంటని చెప్పారు. మా మినిస్ట్రీ మోటో ఏంటి? పలికితే కలుగుతుంది అంతే. ఎవరు పలకాలి? నువ్వే పలకాలి. ఎవరు ఆకలిస్తే వాళ్ళే తినాలి. నీకు ఆకలిస్తే నువ్వు తిను. కానీ కొన్ని నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తుంటారు అన్నమాట, వాళ్ళ యొక్క బాధలు చెప్తుంటారు. బ్రదర్ మేము ఇలాగ వెళ్ళాం కానీ ఈ పని చేస్తే ఈ పని మీరు చేయకూడదు, మీరే చేయాలి, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి. ప్రభు వాళ్ళంట, మీరు ప్రభు వాళ్ళు ఇవ్వాలంటే ఖచ్చితంగా 3 రోజులు ఉపవాసం ఉండాలి. ఈ ప్రభు వాళ్ళు ఇవ్వాలని 3 రోజులు ఉపవాసం ఉండాలి, ఎక్కడొస్తారు? కాబట్టి మీరు ఇలా ఉండాలి, అలా ఉంటేనే ఇలా చేయాలి. మంచిదే. కానీ ఇప్పుడు అపోస్తలులైన పౌలు వాళ్ళలో ప్రయాణం చేస్తారు. వాళ్ళు భోజనం చేసి అంటే ఎంతకాలం అయిందట? 14 రోజులు. భోజనం చేసే 14 రోజులు అయితే ఇంక స్నానం ఎక్కడ చేస్తారు? సముద్రంలో. మరి ఆయన ఏం చేస్తున్నాడు? ఒక రొట్టెని విరిచి, పౌలు నువ్వు స్నానం చేసి వస్తేనే మేము తింటాం, లేకపోతే మరి అప్పుడు ఏమవుతాయి? పై ప్రాణాలు పైకి పోతాయి అన్నమాట. కాబట్టి దేవుడు రూల్స్ ఎందుకు పెట్టాడంటే నీ కోసం పెట్టాడు, నీ మేలు కోసం పెట్టాడు, కీడు చేస్తాయని కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే నా ప్రియులారా, యాకోబు పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చాం, దేవుడు మన దగ్గరికి వస్తాడు, మనతో ఉంటాడు, యుగ సమాప్తి వరకు కూడా మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, తప్పుపోయిన కుమారుడు స్టోరీ అందరికీ తెలుసు. తప్పుపోయిన కుమారుడు తిరిగి 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 తండ్రి దగ్గరికి వచ్చాడా? తండ్రి తప్పుపోయిన కుమారుడు దగ్గరికి వెళ్ళాడా? కుమారుడే తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, తండ్రి ఎప్పుడు కూడా స్టాండర్డ్. కుమారులో మార్పులు వచ్చాయి. కుమారుడు తండ్రికి దూరం అయ్యాడు, కుమారుడు లాసిపోయాడు, కుమారుడు నష్టపోయాడు. కానీ తండ్రి నష్టపోయాడా? తండ్రి లాసిపోయాడా? తండ్రి బట్టలకు లోటు వచ్చిందా? తండ్రికి తిండికి లోటు వచ్చిందా? తండ్రి దగ్గర ఉన్న పెద్ద కుమారుడికి ఏమైనా లోటు వచ్చిందా? చెప్పాలంటే మనకి లాస్ట్లో పెద్ద కుమారుడు మనసు ఏంటో బయటపడుతుంది కదా. అంటే అందరూ పెద్ద కుమారుడు చెడ్డోడు అనుకుంటారు కదా, కానీ తండ్రిని పట్టుకుని ఉన్నాడు. వాస్తవం ఏంటంటే, నువ్వు దేవుని పట్టుకుని దేవునికి దగ్గరగా ఉన్నట్లయితే నీ యొక్క ఆలోచన ఎటువంటిదైనా సరే దేవుడు నిన్ను ఫుల్ఫిల్ చేస్తాడు. దేవుడు నీకు లోటు లేకుండా చేస్తాడు. దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ తప్పుపోయిన కుమారుడు దగ్గరికి వచ్చాకే తండ్రి వెళ్ళి ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. అంతవరకు తండ్రి అసలు డిస్టర్బ్ చేయలేదు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది గతంలో దేవునికి దగ్గరగా ఉన్నారు, మంచిగా జీవించారు, మంచిగా ప్రార్థన చేశారు, మంచిగా పరిచర్యలు చేశారు, మంచిగా దేవుడు అంటే ఎంతో ఆశతో జీవించారు. దేవునికి స్తోత్రం. కానీ ఎందుకో సడన్గా వాళ్ళకి ఏదో లోకంలో ఒక బిజినెస్ అవ్వచ్చు, లోకంలో ఒక ఆశ, లోకంలో ఒక మంచి స్థాయి ఏదో వచ్చిన తర్వాత ఏమారంటే నెమ్మదిగా దూరం అయిపోయారు. ఎక్కడికి? తండ్రికి దూరమైన కుమారుని పరిస్థితి ఎలా ఉన్నది? కొంతకాలం బాగానే ఉంటుంది కదా. నీటిలోంచి తీసిపడేసిన చేప ఏం చేస్తుంది? కొంచెం నిమిషాలు కొట్టుకుంటానే ఉంటుంది కదా. ఆ నేలలో ఉన్నటువంటి చెట్టుని లాగి పక్కన పెట్టినట్లయితే కొద్ది కాలం ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది కొద్ది నిమిషం. కానీ తర్వాత నెమ్మదిగా అవుతుంది, వాడిపోతుంది, ఎండిపోతుంది. అలాగే మనం కూడా దేవుడి నుంచి ఇలా వెళ్ళిపోయిన వెంటనే ఏమీ సంభవించదు. నేను చాలామంది చూస్తూ ఉంటుంటాను, చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి వారే మరి ఎందు నిమిత్తమో తెలియదు కానీ సడన్గా నెమ్మదిగా చల్లారిపోతూ ఉంటుంటారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకోవాలి. నాకు దేవుడిచ్చినటువంటి ఆసక్తి, చిన్నతనంలో సైకిల్ ఉండేది. నాకు ఎక్కడన్నా మీటింగ్ అంటే ఏం చేసేవాడిని తెలుసా? నా సైకిల్ని కారులాగా వాడేవాడు అనమాట. ఇంచుమించు 3-4 ఎక్కించుకుని, ఎదరోకి ఇద్దరిని వెనకాలకి ఇద్దరిని ఎక్కించుకుని, ఎవరు వస్తారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ రావటం, మళ్ళీ తీసుకెళ్ళటం. మీటింగ్ అయిపోయాక మళ్ళీ ఏం చేసేవాడిని? అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేయటం. 8th క్లాస్ 9th క్లాస్లోనే. నేను ఒకటే చెప్తున్నాను ప్రియరా, ప్రభు సన్నిధిలో మీరు చేసినటువంటిది ఏ పనైనా సరే, అది గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా సరే దాని ఉపకారాన్ని మీరు కోల్పోరు. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మీరు అదంతా కూడాను. ఒకనొక రోజున దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. నాకు ఇచ్చాడు, ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనొక సహోదరు ఆల్రెడీకి వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారనమాట. వస్తే మేము ఎప్పుడు కూడా ఎవరు కానీ గుర్తు చేస్తున్నారు, అసలు మీరు కానుకలు పట్టరండి అని చెప్పేసి. సరే అమ్మ, నెక్స్ట్ టైం నుంచి మరి ఎక్కడన్నా చిన్న బాక్స్ పెడతాంలే, దేవుడు మీకు ప్రేరేపింతే వేయండి వచ్చి అక్కడికి. మీ దగ్గర కాను బాక్స్ వచ్చాక మీ దగ్గర డబ్బు లేక మీరు బాధపడతా, నాకు ఇష్టం లేక నేను పడతలేదు. ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపించేయాలంటే మేము నెక్స్ట్ టైం నుంచి ఆఫరింగ్ బాక్స్ పెడతాం, చేయండి అంటే ఎవరు వచ్చారన్నమాట. ఈ మీటింగ్ అంతా ఖర్చు ఎంత అవుతుంది అన్నారు. ఎంత అవుతుంది అని చెప్పాను. ప్రేయర్ చేయించుకుని అంత పెట్టి చేతులు వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనం దేవుని వైపు చూసినప్పుడు ఎవరి మనస్సు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవాడిగా, పూర్తి శాంతి కలిగిన వాడిగా, హల్లెలూయా, సమృద్ధి కలిగిన వారిగా. దేవుని మీద ఆధారపడ్డవాడికి దేనికైనా లోటు ఉంటుందా? దేవుని వైపు చూసిన వాళ్ళకి దేనికైనా లోటు ఉంటుందా? ఖచ్చితంగా ఉండదని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నేను ఈ యొక్క పరిచర్ని ప్రారంభించే దగ్గర 1.5 year పబ్లిక్లోకి వచ్చాను. కానీ 2018లోనే మేము స్టార్ట్ చేసాం. అప్పుడు కూడా చాలామంది అడిగారు, మీరు భలే వాక్యం చెప్తున్నారే, చక్కగా మేము బలపడుతూ ఉన్నాం, మరి ఏమైనా ఇవ్వచ్చు అంటే నాకేమొద్దని వండిన అప్పుడు. కానీ అది పొరపాటు అని తర్వాత తెలిసిందనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆశీర్వాదం మనం రాకుండా చేస్తాం అనమాట. ఎందుకంటే విత్తనం ఇట్లేదు కనుక పంట ఎక్కడ వస్తుంది? వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇచ్చుకోకపోయినట్లయితే నేను ఎక్కడో సెక్యూరిటీ గార్డు వాళ్ళ ఇంటికి వెళ్ళాను,
వాళ్ళేదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారు 2,000 3,000. సరే సమస్యలు ఉన్నారు కదని ప్రేయర్ చేసి వచ్చేస్తున్నాను నేను. అయ్యగారు కానుకున్నదే కానుకొద్దాం, మేము వద్దు ఉంచుకో అన్నాను నేను. ఆవిడ అన్నది నన్ను ఒక మాట, అదేంటి అయ్యగారు అలా చేస్తారంది. ఏమైందమ్మన్న, మా ఆశీర్వాదం దొంగిలిస్తారేంటి అంద. అయ్యి బాబు, మీ ఆశీర్వాదం దొంగిలించడం ఏంటంటే మరి మీరు తీసుకోకపోతే మాకు ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది అన్నది. అరే నాకు మనసు బరువు ఎక్కువైంది అనమాట. సరే సరే మీరు తీసుకుని దీన్ని బ్లెస్ చేయండి, దేవుడు మాకు దీనికి 1000 అంతలు తిరిగిస్తాడు. హల్లెలూయా. అరే నాకు నేనేదో పెద్ద మంచిలాగా ఆలోచించాను అనమాట. కానీ అందులో ఇంత అర్థం ఉన్నదని తెలియక అప్పుడు వెంటనే తీసుకుని నేను, ప్రభువా మరి ఇది నేను తీసుకుంటున్నాను, ఖచ్చితంగా దీన్ని విస్తరింపజేసి ఫలింపజేసి 100 అంతలు తిరిగి వీరికి ఓడిలోకి వచ్చేలా చేసినందుకు నీకు వందనాలు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనం ఎవరంట? అబ్రహాము బిడ్డలం. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను. హల్లెలూయా. ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో విచిత్రమైన విషయం ఏంటంటే, ఎవరైతే నన్ను బ్లెస్ చేస్తున్నారో, ఎవరైతే నన్ను దీవిస్తున్నారో, విచిత్రంగా వాళ్ళకి రెట్టింపు ఆశీర్వాదాలు రావడం స్టార్ట్ అయింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దేవునికి అనుసంధానమై ఉన్నప్పుడు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళల్లో ఉన్నటువంటి అభిషేకం, వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మీయత అన్నీ నీకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 2 అప్పులు ఉన్న వాళ్ళతో సహవాసం చేస్తే 3వ అప్పులు ఉన్న వ్యక్తి నువ్వే. అర్థమైందా? 2 ధనవంతులతో సహవాసం చేస్తే 3వ ధనవంతుడు నువ్వే. నిన్న ఆన్లైన్లో మాట ఎవరో సారీస్ బిజినెస్ స్టార్ట్ చేస్తారంట. స్టార్ట్ చేస్తే అవన్నీ సెట్ చేసి ఇలా పెడుతుంటేనంట కళ్ళు ముద్దులు కంటే ఆవిడకి మా శ్రావణి కనిపిస్తుందంట ఇలా కళ్ళు ఎదురు. అయ్యి బాబు ఏంటిది అంటే, ఆవిడ ఏం చేసింది, షాపు పెట్టింది కానీ ఇంకా సేల్ స్టార్ట్ చేయకముందే ఫస్ట్ సారీ పట్టుకొచ్చి అక్కడ ఇచ్చింది. ఎందుకంటే దేవుడు ఇది ఇమ్మన్నాడు, ఇది మీకు ఇచ్చిన తర్వాత మేము స్టార్ట్ చేసినట్లేదు, అది ఖచ్చితంగా విస్తరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మరి దేవుని యొక్క కార్యాలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే మీరు నమ్మరేమో. కానీ నేను దగ్గర ఇంటర్మీడియట్ డిగ్రీ టైంలో ఇట్లాగా ప్లాట్ఫామ్ మీద కూడా కాదు, ఏమంటే రోడ్డు పక్కన అమ్ముతారు కదా కొన్ని బట్టలు, వాడేసి అనుకుంటా మరి అవి నాకు తెలియదు, మంచి కవర్లో ఆల్టరేషన్ చేతులకి చాలా కొత్తవి అని చెప్పేసి 100 రూపాయలకు 4 షర్ట్లు అంటే, అయ్యో 100 రూపాయలకు 4 అంటే ఆశతో కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోయి పని చేసుకుంటున్నాం. అప్పుడు ఇంటికి వెళ్ళి చూస్తే ఒకటి దానికి ఇది లేదు, ఒకదానికి అది లేదు, ఒకటి చిరిగిపోయినది. తర్వాత తెలిసిందనమాట, మోసపోయాను నేను చూసి. కానీ ఈ రోజున దేవుడు నిజంగా చాలా సమృద్ధినిచ్చాడు. హల్లెలూయా. బైబిల్లో ఉన్న వాక్యం అంతా సత్యం ప్రియులరా. దీనులను దరిద్రులను పెంటకుప్పల మించి లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా. దానికి సజీవ సాక్ష్యం నేనని ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే నాకు గతం చెప్పడానికి నేను ఇప్పుడు కూడా అస్సలు నేను భయపడను. ఎందుకంటే దేవుడు ఎటువంటి వారిని ఎటువంటి విధంగా వాడుకుంటాడో, ఎటువంటి వారిని ఏ విధంగా హెచ్చిస్తాడో అనేటువంటిది తెలియజెప్పినప్పుడు దేవుడి నామం మహింపరచబడుతుంది. అలా బలహీన పరిస్థితిలో ఉన్న వారి యొక్క విశ్వాసం పురుకొల్పబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎప్పుడు కూడా నేను ఎవరి మీద ఆధారపడుతూ నేను నేర్చుకోలేదు. వివాహ విషయంలో కూడా మా పేరెంట్స్ని కానీ వాళ్ళని కానీ వీళ్ళని ఎవరు ఆధారపడలేదు. నేను జాబ్ చేస్తున్న ప్లేస్లోనే మరి అప్పు అడగలేదు. నాకు డబ్బులు కావాలి కానీ అడ్వాన్స్ ఇవ్వండి. నేనేం చేస్తానంటే నా వర్క్ చేసి నేను తీర్చేస్తాను, మళ్ళీ మాత్రం డబ్బులు ఇవ్వను మీకు. అలాగ ఒక డీల్ పెట్టుకుని ఏం చేస్తానంటే ఆ డబ్బులు తెచ్చుకుని వివాహం చేసుకున్నాను, మరలా వాళ్ళకి తీర్చేశాను. కాబట్టి ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతాను కట్నం తీసుకోవద్దని. కట్నం తీసుకోలేదు కాబట్టి నేను చెప్పగలుగుతాను. అదే నేను కట్నం తీసుకున్నాను అనుకోండి, అస్సలు కట్నం మాత్రం రానివ్వను ఇక్కడ మెసేజ్లో. ఎందుకంటే మనలో అది అక్కడ ముళ్ళు ఉంది కదా, ఆ లోపం ఉంది కదా. కాబట్టి మనం దాంట్లో ధైర్యంగా చెప్పలేం. ఎప్పుడైతే మనం ఆ పని విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నామో నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. దేవుడు నడిపించిన మార్గం చాలా అమూల్యమైన మార్గం. నన్ను చిన్నతనంలోంచి నాకు అప్పుడు చాలా కష్టంగా, ఇబ్బందిగా, చాలా బాధగా అనిపించేది. కానీ ఈ రోజున ఇంత దమ్ముగా, ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి కానీ, అనేక మంది మధ్యలో నిలబట్టక కానీ, ఆ రోజు నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా ఈరోజు అనేక మందికి గొప్ప ఆశీర్వాదకరంగా మారుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం
వింటున్నటువంటి మీతో దేవుడు ఉన్నాడు, మీ పక్కనే ఉన్నాడు. ముంగండ శాంతారావు గారని ఒక పుస్తకం రిలీజ్ అయింది. నేను ఇంటర్మీడియట్ ఆ టైంలో ఉన్నప్పుడు ఆ పుస్తకంలో ఆయన సాక్ష్యం అంతా చదువుతున్నాను. ఆయన ఎలా మారాడు ఏంటి అని మారిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే సిగరెట్ తాగే అలవాటు ఉందంట. కానీ అది మానుకోలేకపోతున్నాడు. ఎంత ప్రయత్నం చేసినా మానుకోలేకపోతున్నాడు. ఎవరు చూడకుండా వెళ్ళిపోయి ఒక రావి చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర కూర్చుని చక్కగా దానికి ఇలాగా సిమెంటు మరి దిమ్మ కట్టు ఉంటే దాని మీద కూర్చుని మంచిగా కాలుస్తూ ఉన్నాడంట. అలా కాలుస్తూ ఉన్నాడంట. సడన్గా కాలుస్తూ ఉన్నప్పుడు ఎందుకని ఇలా తిరిగితే ఆ పక్కన ఒకరు కూర్చున్నారంట. ఎవరు? యేసయ్య. ఆయనకి కనిపించాడంట స్పష్టంగాను. యేసయ్య కూర్చుని ఏం చేస్తారంట అని దగ్గుతున్నారు. అంతే కదా, పొగొస్తే మనం ఏం చేస్తాం? దగ్గుదాం కదా. ఎలాగుంటుంది ఆయనకి? హార్ట్ బీట్ ఎలాగుంటుంది అప్పుడు? ఇంకా అసలే ఇంకా ఎలాగుంటుందో ఊహించుకోండి. వెంటనే ఆ యొక్క సిగరెట్ని కింద పడేసి దాన్ని కాలుతోటి శుభ్రంగా తొక్కేసి ఈ పొగంతా అట్లాగానేసేసి అదే చివరి రోజంట మరలా జీవితంలో ఎప్పుడు దాన్ని దోలికిపోలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీ జీవితంలో వెలిగింపు వచ్చిందో, ఎప్పుడైతే నీ జీవితంలో సత్యం వచ్చిందో, అసత్యానికి నీలో అవకాశం ఉండదు అనమాట. వెలుగు వచ్చినప్పుడు చీకటి ఎలాగుంటుంది? దేవుడు ఏమైనాడు? వెలుగై ఉన్నాడు. కాబట్టి దేవుడు మాట చెప్తున్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్న ప్రకారము మీరును వెలుగై ఉండాలి, వెలిగించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఒక శాస్త్రి గారు వచ్చి మత్తయి సువార్త 12:34 చూద్దాం. ఒక శాస్త్రి గారు వచ్చి ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభువుని అనేక మంది ప్రశ్నలు అడుగుతున్నారంట. అందరు కూడా అనేక రకరాల ప్రశ్నలు. ప్రభు ఏంటి మరి ఇది ఇలాగా అది అలాగా అని అడుగుతుంటే అన్నిటికి సమాధానం చెప్తున్నటువంటి యేసు ప్రభు అని చూసారంట. ఆయన కూడా ఒక డౌట్ అడుగుతున్నాడు అంటే ఏంటో చూద్దాం. మత్తయి సువార్త మార్కు సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ మార్కు సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. కొంచెం ముందుకెళ్ళినట్లయితే 30వ వచనం నుంచి చూద్దాం. నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ వివేకంతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను అనేటువంటిది ప్రధానమైన ఆజ్ఞ అని చెప్పి దేవుడు. రెండోది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనేటువంటిది 2 ఆజ్ఞ. ఈ రెండిట్లో ముఖ్యమైనది ఏదీ లేదని చెప్పి దేవుడు చెప్పాడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి. నెంబర్ 1 ఏంటంటే నీ పూర్ణ హృదయముతో పూర్ణ మనసు దేవుణ్ణి సేవించాలి. మరి నిజంగా మనం దేవుని సంధికి వచ్చినప్పుడు మన మనసంతా దేవుని మీద పెడుతున్నామా? దేవుని యొక్క వాక్యం మీద పెడుతున్నామా? దేవుని మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నామా? అలా అయితే ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, మాస్టర్ చెప్పిన పాటను ప్రతిదీ విన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఇంటికి వెళ్ళి జస్ట్ ఒక 2-3 మినిట్స్లో దాన్ని రిమైండ్ చేసుకుందులోకి ఆటోమేటిక్గా అంతా మైండ్లోకి ఎక్కిపోతుంది. కానీ ఇక్కడ మాస్టర్ చెప్పిన పాఠం వినలేదు, వాడు ఇంటికి వెళ్ళి చదువుదాన్ని ట్రై చేస్తున్నాడు. వాడికి ఏమైనా అర్థమవుతుందా? అర్థమవుదు. ఎంత చేసినా ప్రయత్నం చేసినా అర్థం కాదు. కాబట్టి వాడు ఏం చేస్తాడు? తలకిందులు అయిపోతుంటాడు, ఫెయిల్ అయిపోతుంటాడు. ఈరోజు నీ యొక్క వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో ఇక నుంచి నేను ఒంటరిని కాదు, యేసయ్య నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాకు సమీపంగా ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నన్ను గొప్ప చేస్తున్నాడు. హల్లెలూయా. 90 కీర్తన 15 వచనం ఏముంటుంది? శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను, తర్వాత అతన్ని విడిపించి గొప్ప చేస్తాడు. హల్లెలూయా. అసలు ఆ వచనాన్ని ఎందుకు పట్టుకోరు మీరు? అసలు సరే, శ్రమల్లో ఉన్నారు, ఇప్పుడు శ్రమల్లో ఉన్నాను కానీ యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. విన్నారా? ఇందాక నేను ఒక స్టేటస్ పెట్టుకుంటే, అంటే నేను చదువుకున్న రోజుల్లో ఉన్నటువంటి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, దేవుడు అంటే తెలీదు కానీ వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు స్టేటస్ చూసి వాళ్ళు చెప్తున్నారన్నమాట, అసలు ఎట్లా ఉండేవాడు, నువ్వు ఎట్లాగా ఉంటే ఇది నాదేం కాదు, నాలో ఉన్నటువంటి దేవుడు నా ద్వారా పలికిస్తున్న మాటలు అవి. ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పాలి కదా. నష్టపోయినా కూడా ఎందుకని? నష్టపోయినందుకు కాదు, ఏదైతే నష్టపోయామో దానికి రెట్టింపిచ్చే దేవుని బట్టి థ్యాంక్ యూ చెప్పాలన్నమాట. ఈరోజు మనకు ఉద్యోగం పోయిందనుకోండి, థ్యాంక్ యూ జీసస్ చెప్పాలి. ఎందుకని? ఉద్యోగం పోయినందుకు కాదు, దీనికంటే బెస్ట్ ఉద్యోగం ఇచ్చే యేసయ్య నాకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను చెప్పాను. అందులోను వాళ్ళు చాలా అరే నిజమే కదా, మనం ఎప్పుడు పోయిన దాని గురించి బాధపడతాం, పోవటం అంటేనే బాధ, మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుని మనం ఏం చేస్తున్నాం? బాధ తెచ్చుకుంటున్నాం, బాధపడుతున్నాం.
దయచేసి గమనించాలి. ఇప్పుడు కూడా మీ జీవితంలో ఏది నష్టపోయినా, ఏది కోల్పోయినా ఒక్క క్షణం కూడా దాని గురించి ఆలోచించొద్దు, సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎందుకంటే యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఏది ఇచ్చినా బెస్ట్గా ఇస్తాడు దేవుడు. ఆమేన్. నా జీవితంలో నేను రోజుకి 18 గంటలు చదివాను, టీచర్ అవ్వాలనుకున్నాను, కానీ అవ్వలేకపోయాను. అంటే నా జీవితం ఓడిపోయినా. ఇప్పుడు అనేక మంది టీచర్లకు ఫోన్ చేస్తుంటారు, బ్రదర్ ఇలా ఉంది పరిస్థితి, ఇది ఇలాగ ఉంది అని చెప్పేసి. ఇలాగా ఏదైతే మనం అవ్వలేకపోయామో దాన్ని బట్టి నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే దేవుడికి తెలుసు నీకు దానికంటే బెస్ట్ ఇవ్వాలని చెప్పే ఆ విషయంలోకి ఎలాగ జరుగుండొచ్చు. నష్టపోయిన దాని గురించి ఎప్పుడు బాధపడద్దు. నేనైతే అసలు ఇప్పుడు బాధపడను. కొన్ని అవకాశాలు వస్తుంటుంటాయి, అవకాశాలు మిస్ అయిపోతుంటాయి, కొన్ని వస్తుంటుంటాయి, కోల్పోతుంటాం. నేనేం చేస్తాను తెలుసా? నాకు ఒకసారి మ్యాచ్ వచ్చింది, నాకు పెద్దగా అంత జ్ఞానం లేదు, అప్పుడు మాట్లాడేంత సామర్థ్యం కూడా లేదు. కాబట్టి పెద్దలు ఎలాగంటే అలాగనని పెళ్ళి ఊకైపోయింది. అది ఎక్కడికో వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా వాళ్ళు వచ్చారంటే భోజనం చేశారంటే పెళ్ళి అయిపోతుంది. మరి నేను ఏం మాట్లాడాలి, నాకేం చేయట్లేదు. అప్పుడు విచిత్రంగా దేవుడిని కార్యం చూడండి ఎలా ఉంటుందో. ఎప్పుడైతే ఇలాగా సిచ్యువేషన్ జరుగుతూ ఉందో సడన్గా అన్ని అరేంజ్మెంట్లు చేసాం. మరి వాళ్ళకి ఏమైంది ఏంటో రాలేదన్నమాట. అప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేస్తాం? ఎంత ఖర్చు పెట్టాం, ఎంత నష్టమైన బాధపడతామా? నేను అట్లా చేయలేదు మాట, ఇంట్లోకి వెళ్ళి గొంతులేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ఇదే చెప్తాను ఎవరితో, అన్న నాకు అన్న మ్యాచ్ వచ్చిందన్న, వాళ్ళు చూసుకుని వెళ్ళారన్న, కానీ ఫోన్ చేస్తానన్నా చేయలేదు అంటే నేనంటాను, అమ్మ ఇంట్లోకి వెళ్ళి గొంతులే అంటే అది కాదన్నా. మరి నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నాను, నువ్వు ఇలా చెయ్యి, దేవుడు అది మంచిది కాబట్టి కాదు కాబట్టి నీకు తప్పించాడు. లేదన్నా ఆయన నాతో ఇంతకాలం మాట్లాడి ఇలాగ ఉన్నాడు, సడన్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు, బ్లాక్ చేశాడు, దేవునికి స్తోత్రం చెప్పంటాను. ఎలాగన్నా? అంతే కదా, దేవుడు నిన్ను తప్పించుండొచ్చు ఆ వ్యక్తి నుంచి. దేవుడు దానికంటే బెస్ట్ నీకు ఇస్తాడు. నువ్వు మంచిగా ఉండు, దేవునికి దగ్గరగా ఉండు. కానీ ఇది పాటించరు ఎవరు కూడా. అలా ఏడుస్తారే గడుపుతారు జీవితాన్ని, బాధపడుతూ నేను నిద్రలేని రాత్రులు గడుపుతూ అందులోకి వెళ్ళిపోతారు. కానీ అది అక్కడ పడేసి దాన్ని అక్కడ సమాధి చేసి యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే 5 భర్తలు ఉన్న ఆమెని పాస్టమ్మని చేసాడు యేసయ్య. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తాం? ఇంకా నీకు లైఫ్లో అసలు నీకు మంచి లైఫే లేదు, అసలు నీ జీవితం బాగుపడదు, సర్టిఫికెట్ ఇచ్చేస్తాం మనం. కానీ దేవుడు ఏం చేశాడు? అన్నీ సమాధి చేసి అక్కడ వదిలేసేది. ఇక్కడ నుంచి న్యూ లైఫ్, నువ్వు క్రీస్తులోనికి వచ్చావు కాబట్టి నువ్వు నూతన సృష్టివే, పాతవన్నీ గతించిపోయినాయే. హల్లెలూయా. నిజమేనా? మళ్ళీ బాధపడతారు ఏదైనా సమస్య గుర్తు తెచ్చుకుని, బ్రదర్ అసలు అది ఉండుంటే ఈరోజు మేము ఎలా ఉండేవాళ్ళమో, ఆ యొక్క ఏంటారు ఆ భూమి, ఆ ల్యాండ్, ఆ ప్రాపర్టీ, అది ఇల్లు ఉండుంటే మేము ఈరోజు ఎలాగ ఉండాలో దేవుడు తెలుసు. కోల్పోయిన దాని గురించి అస్సలే బాధపడద్దు. మా నాన్నగారు అంట ఉన్న టైంలో చాలా ఆస్తులు అవి ఇవి అన్నీ వస్తే మాకు ఎవరికి ఇవ్వద్దు. అప్పుడు ఎంత 20 రూపాయలు 50 రూపాయలు వచ్చేసేటండి ల్యాండ్స్ అన్నీ కూడా. అప్పుడు మంచిగా మిలిటరీలో జాబ్ వస్తే మా అమ్మన్నదంటే వెళ్ళొద్దు. మా నాన్నగారికి మిలిటరీలో జాబ్ వస్తే నేను వేరే ఉందిలేం, మరి అలాగే వెళ్ళకుండా మా అమ్మగారు ఆఫ్ చేశారంట. ఇలాగా ఇవన్నీ జరిగినప్పుడు అనిపిస్తుంది, అరే మా నాన్నగారికి ఆ జాబ్ వస్తే నేను ఇంకా బాగా చదువుకుని ఇంకా మంచి స్థితిలో ఉండేటువంటి వాడినేమో, లేకపోతే నేను అలాంటి వాళ్ళు ఇంట్లో పుడితే ఇలా ఉందనేమో, లేకపోతే ఇలాంటి ఆమెను చేసుకుంటే అలాంటి ఆయన చేసుకుంటే నేను ఇలా ఉందనేమో. నేనేమంటానంటే అట్లాంటి వాళ్ళని చేసుకుని నువ్వు బాగుపడతావు, అది గొప్పదనం కాదు. అట్లాంటి వాళ్ళు ఇంట్లో పుట్టి నువ్వు గొప్పడవటం గొప్పదనం కాదు. నువ్వు పుట్టినప్పుడు నీ ద్వారా ఆ దేశం బాగుపడాలి, నీ ద్వారా ఆ కుటుంబం బాగుపడాలి, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీదవ్వాలి. హల్లెలూయా. చూడండి, యోసేపు బానిసగా వెళ్ళాడు, బాగుపడ్డాడు. అక్కడికి వెళ్ళి యోసేపును బట్టి దేశం బాగుపడ్డది, యోసేపును బట్టి ఫరో కుటుంబం దీవించబడ్డది, యోసేపును బట్టి పోతీఫర్ ఇల్లంతా కూడా ఆశీర్వదించబడ్డది. హల్లెలూయా. మనకు అన్న ఆలోచన అంటే మంచి కంపెనీలో జాబ్ వస్తే బాగుండు. నేనున్న కంపెనీ మంచి కంపెనీ కావాలని ఎందుకు అనుకోం? నేనున్న ఇల్లే గొప్ప ఇల్లు కావాలని ఎందుకు అనుకో? మనం ఇలాగ ఆలోచించి మనం ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాంటే అది మంచిగా ఉండాలి, దాంట్లోకి నేను వెళ్ళాలి. అంతేగాని నేను మంచిగా ఉండాలి, నేను గొప్పగా ఉండాలి, నా ద్వారా ఈ ఇల్లు ఈ కుటుంబం మంచిగా అవ్వాలి ఎవరు అనుకోరు కదా. అలాగ మీరు ఇలాగ ఆలోచించి చూడండి, దేవుడు నేను నిజంగా నీ యొక్క ఆలోచన యావత్తు సఫలపరుస్తాడంట. హల్లెలూయా. నీ ఆలోచన మంచిదైనట్లయితే, అది దేవునికి అనుకూలమైనట్లయితే ఖచ్చితంగా దేవుడు దాన్ని విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఒక్క విషయం మీతో చెప్తాను నేను, మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్. హల్లెలూయా. మా స్కూల్లో ఒక మాస్టర్ ఒక మాట చెప్పాడు ఇప్పుడు కూడా, ఒరే నీవు
ఆ ఊరిలో చెప్పులు కుట్టే ఉద్యోగం నీదనుకో, నిన్ను మించినోడు ఎవడు ఉండకూడదు చెప్పులు కుట్టువాడు. ఇంకా నువ్వు ఆ ఊరిలో చీపురు పుట్టుకుని తుడిసే ఉద్యోగం నీదనుకో, అద్దంలాగా ఉండాలి, నీకు మించినోడు ఎవడు ఉండకూడదు. మేము నిజంగా నమ్మేవాళ్ళం. అప్పుడు స్కూల్ అంతా మేమే తుడిసేవాళ్ళం అన్నమాట. అప్పుడు ఎట్లా తుడిసేవాళ్ళం అంటే కనీసం ఇంత డస్ట్ లేకుండా మొత్తం క్లీన్ చేసేవాళ్ళం. అప్పుడు మా అమ్మగారు మాకు నేర్పారు ఇంటి దగ్గర. ఇవన్నీ అంట్లు తోమమంటే ఇట్లా కళ్ళు జిగలువని అనమాట. అంత ఎక్కడ మచ్చ లేకుండా నీట్గా చేసి పెట్టేవాళ్ళు. ప్రియులారు, ఇవన్నీ చిన్న చిన్న విషయాలకు మీరు అనుకుంటున్నారేమో, కానీ చిన్న వాటిలో నమ్మకమైన వాడు పెద్ద వాటిలో కూడా, నువ్వు ఇచ్చిన చిన్న పని నువ్వు నమ్మకంగా చేయి, దేవుడు నిన్ను అక్కడ ఉంచడు, హెచ్చిస్తాడు నెమ్మదిగాను. చూడండి, జాబ్లో జాయిన్ అవ్వాలి, చూడండి, కొన్నాళ్ళు పనిచేస్తారు, తర్వాత టీం లీడర్ అవుతారు, తర్వాత పెరుగుతారు లీడర్లో, స్థాయి పెరుగుతుందా లేదా? ఒక స్కూల్లో టీచర్గా పనిచేసిన వ్యక్తి ఏం చేశాడు, కొన్నాళ్ళకి హెచ్ఎం అవుతాడు, కొన్నాళ్ళకి ఎండి అవుతాడు, కొన్నాళ్ళకి ఎంఈ అవుతాడు. ఇలాగ స్థాయి పెరుగుతుందా లేదా? అంటే వాళ్ళకి ఇచ్చిన స్థాయిలో వాళ్ళు నమ్మకంగా పనిచేసినట్లయితే ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఈయన చెప్తున్నాడు అనమాట. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత పూర్ణ హృదయంతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలంతోనూ ఆయన ప్రేమించడయు, ఒకడు తన వలే తన పొరుగు అని ప్రేమించడయు సర్వాంగ హోమలన్నిటికంటే బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను. దేవుడు చెప్పిన మాటకి ఈయన ఇంకా యాడ్ చేసి వాటిలన్నిటికంటే ఇంకొకటి ఏంటంట బెస్ట్ చెప్తున్నాడు కదా ఆయన. పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో దేవుని ప్రేమించాలంట. అంటే పూర్ణం అంటే ఏంటంటే అసంపూర్ణంగా కాకుండా, తక్కువగా కాకుండా, హోల్ హార్టెడ్గా నీ యొక్క మనసంతా కూడా దేవుని మీద ఆధారపడిపోవాలి. ఖచ్చితంగా ఇది దేవుడే చేస్తాడు, నా జీవితంలో ఖచ్చితంగా సమస్తం ఆయనే అని నువ్వు ఆధారపడిపోవాలన్నమాట. అలాగ ఆధారపడ్డ వాళ్ళు, నేను నిజంగా చాలాసార్లు చెప్తాను, నాకు ఏ ఆధారం లేదు, ఎవరు తెలియదు అసలు. ఈ హైదరాబాద్ వచ్చినప్పుడు కేవలం 200 రూపాయలు ఇంట్లో ఉంటాయి, పట్టుకుని వచ్చాను. వచ్చిన తర్వాత ఎటెల్లాలో ఏం చేయాలో అసలేం తెలియదు అసలేని. కానీ నాకు ఏసై తెలుసు, ఏసై గురించి తెలుసు, ఏసై మీద ఆనుకున్నాను, ఏసైతో జీవిస్తున్నాను, ఏసైతో నడుస్తున్నాను. నేను ఏ పరిస్థితిలో ఉన్నా కానీ పరిస్థితులను మాత్రం కృంగజేయలేదు, కానీ ప్రభు నన్ను మాత్రం లేపుతానే వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీరు దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నా పర్వాలేదు, గాఢంధకారపు లోయలో ఉన్నా పర్లేదు, కానీ యేసయ్య వాక్యాన్ని పట్టుకోవాలి, యేసయ్య మీద నీ దృష్టి నిలపాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? శూన్యంలోంచి సమస్తం సృష్టించాడంట దేవుడు, మన దేవుడు. హల్లెలూయా. మార్గం లేని చోట మార్గాన్ని సిద్ధం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి ఈయనేమి విమర్శించలేదు. దేవుడు అన్నమాట, అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చిన యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యానికి దూరముగా లేవు. ఎక్కడున్నావు? చాలా దగ్గరగా ఉన్నావు. సరే, ఒక 2-3 పాయింట్లు అని చెప్పేసి త్వరగా ముగిస్తాను. మనము ఎలాగ దేవునికి సమీపంగా ఉన్నాము అంటే ఇక్కడ చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మనం చదివినట్లయితే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. ఎలా సమీపస్తులు అయ్యామంటే రక్తము వలన. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్లడ్. ఇంకో మాట మీకు బాగా అర్థమవుతుంది, చెప్తాను చూడండి. ఆయన మీకు ఏమవుతాడండి అంటే ఏమంటాం? బ్లడ్ రిలేషన్. ఏంటంట అంటే ఏంటి? చాలా దగ్గర సంబంధం అని అన్నమాట. ఇప్పుడు ఈయన ఎవరో అంటే నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ అంటారు, పక్కన అంటారు. అనలేదు కదా. అలాగా రక్త సంబంధం వేరు, మామూలు సంబంధం వేరు. ఇక్కడ దేవుడు ఏం సంబంధం పెట్టుకున్నాడంటే మనతోటి ఏ విధంగా మనం సమీపస్తులు అయ్యామంట. మరి చిన్న విషయాలుగా మీరు భావించొద్దు. ఇది చాలా అమూల్యమైన సందేశం, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలా పవర్ ఉన్నది ఇందులోను. చదవండి మళ్ళీ నాది 12వ వచనం. 13 అయినను మునుపు దూరస్తులైన మీరు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వివాహం అవుతుంది, ఆమె ఎవరో తెలీదు, ఈయన ఎవరో తెలీదు, కానీ వాళ్ళిద్దరికి ఎప్పుడైతే వివాహం జరిగిందో మునుపాళ్ళు ఎవరు? దూరస్తులే. కానీ ఎప్పుడైతే వివాహం జరిగిందో వాళ్ళిద్దరికి ఏమొచ్చింది? ఇప్పుడు రక్త సంబంధం. అంతేనా? భార్యాభర్తలు ఏం సంబంధం అంటారు? రక్త సంబంధం. వాళ్ళకి పుట్టిన పిల్లలు వీళ్ళంతా కూడా ఇంకా రక్త సంబంధికులు అవుతాడు అనమాట. అక్కడి నుంచి అంత కాన్వెంట్ ఆ యొక్క నిబంధన మారిపోతుంది. దేవుడు మనల్ని కూడా ఏమంటున్నాడంటే మీరు నా రక్తము వలన సంబంధులై ఉన్నారు, సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
సరే, మరి మీరంతా ఎవరప్పుడు? ఏమో బ్రదర్, నేను ఈ మూల నుంచి వస్తాను, ఆవిడ ఆ మూల నుంచి వస్తుంది, ఎవరెవరో తెలియదు, వచ్చే కూర్చుంటాం ఏదో పక్క పక్కన, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఎవరి ధర వాళ్ళదే, అంతేనా? ఎవరంట? మీరు కూడా యేసుక్రీస్తు రక్తం వల్ల కడగబడిన ప్రతి వారు మనం అంతా ఎవరు ఇప్పుడు? రక్త సంబంధులము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంటే రక్త సంబంధులు. ఏ రక్తం? ఇది క్రీస్తు రక్తము వలన మీరు సమీపస్తులై ఉన్నారు. ఆమేన్. అంతే కదా. ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డారు, యేసుప్రభుని తెలుసుకున్నారు కాబట్టి, యేసుప్రభులో శక్తిని గ్రహించారు కాబట్టి అంతా మీరు వచ్చి ఇక్కడ కూర్చోగలిగారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. 16వ వచనం చూద్దాం మనం. 16వ వచనం. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. చదవండి 19 వరకు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టిస్తులను దేవుని ఇంటి వారై ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఎవరికిని దూరముగా లేడు, అందరికీ సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు మరి మనమంతా ఎవరు అంట? మనము కూడా సమీపస్తులమై ఉన్నాం, మనమంతా ఏక కుటుంబమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క కుటుంబం అంతటికి పెద్ద తండ్రి ఎవరంట? యోహాను సువార్త 1:12 ప్రకారం మనమంతా బిడ్డలమై అధికారం ఇచ్చాడు. ఆయన మనందరికీ తండ్రి పెద్ద అయి ఉన్నాడు అనమాట. హల్లెలూయా. రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది ఉన్నారు. ఆ ఆత్మ కలిగిన వారై మనం అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచు ఉన్నాము. హల్లెలూయా. దేవుడు మనందరికీ ఒక మరి పరిశుద్ధాత్మ శక్తిని దేవుడిచ్చాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం కాబట్టి మనం దేవుడిని ఏమని పిలాలంట? నాన్న, డాడీ, అబ్బా, తండ్రి అని చెప్పి స్వయంగా పిలిచే అధికారం దేవుడు మనకిచ్చాడు. పిరికితనం గల ఆత్మను మనకివ్వలేదు దేవుడు. ఏ సమస్యకు పిరికితనంగా ఉండదు మీరు ఎవరు కూడా. పిరికితనం కలిగి ఉండదు ఎవరు కూడా. ఏ రోగం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సిచ్యువేషన్ ఎదురైనా కానీ ధైర్యంగా ఉండాలి. పెద్దలకు మాట అంటారు, ధైర్యమే ఏంటంట? సాహసం. అంటే నువ్వు ధైర్యంగా ఉన్నావు అనుకో, ఏ సమస్యనైనా సరే నువ్వు ఎదిరించగలుగుతావు, జయించగలుగుతావు. డాక్టర్ మీ దగ్గర వచ్చి ఏమంటాడు? అమ్మా ధైర్యంగా ఉండు, నీకు ఏం జరగదు, నువ్వు ధైర్యంగా ఉండు. మెడిసిన్ ఇస్తాడా? ఫస్ట్ ఏమి ఇస్తాడు? ఏమి ఫస్ట్ ఏం చెప్తాడు? ధైర్యం చెప్తాడు. ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఉన్నావో ఆల్రెడీ సమస్యను జయించేసినట్లే. యేసుక్రీస్తు ప్రభువు కూడా యోహాను సువార్త 16:33 ఒక మాట చెప్తున్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కానీ ఏం చేయాలంట? ధైర్యంగా ఉండండి అని చెప్పి వెంటనే చెప్తాడు, నేను ఈ లోకాన్ని జయించాను. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? మీరు కూడా జయిస్తారు. ఎప్పుడు? ధైర్యంగా ఉన్నప్పుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గలతీ 3:29 ప్రకారం మనం ఎవరైనా ఉంటాంటే, గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం మనం చదివినట్లయితే అక్కడ మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఆమేన్. ఎవరంటే? వారసులు. ఎవరినంటారు వారసులని? ఇప్పుడు నా దగ్గరున్న ఆస్తికి, నా ఇంటికి అంత వారసులు ఎవరు? ఇప్పుడు మా పిల్లలు. ఎందుకంటే నాకు వాళ్ళు పుట్టారు కాబట్టి వాళ్ళది. అలాగే దేవుడు అన్నాడు, మీరు నా పిల్లలు, నేను మిమ్మల్ని కని ఉన్నాను, మీరు నా సొత్తు. హల్లెలూయా. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని ఆస్తిని అంతా అనుభవించాలి. స్వస్థత మన స్వాస్థ్యము. అనుభవిస్తున్నారా? మరి అనుభవిస్తే అనారోగ్యం ఎందుకు ఉన్నది చెప్పాలి. ఇప్పుడు జోబు నిండా డబ్బులుండి ఆకలితో బాధపడుతున్నామంటే దాన్ని ఏమంటారు? ఎవడన్నా నీకు దానం చేద్దారా, అన్నం పెడతారని వచ్చాడు అనుకోండి, నీ జోబుల నుంచి డబ్బులు కట్ట బయటపడ్డది అనుకోండి, వాడు ఏం చేస్తాడు? అన్నం పెడతానికి బదులు ఏం చేస్తాడు? కదా. అరే ఏమన్నా బుర్ర పని చేస్తున్నా లేదు, నీకు జేబులు ఇంత డబ్బు పెట్టుకుని నువ్వు తినకుండా ఏం చేస్తున్నావు అని చెప్పి తిడతారు లేదా? అలాగా దేవుడు మనకి ఒక నిధినిచ్చాడు.
ఒక సమృద్ధినిచ్చాడు. బైబిల్ చదివినట్లయితే బైబిల్లో నీకున్న ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంది, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, ప్రతి దానికి విడుదల ఉంది. దాన్ని అనుభవించకుండా, దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని అనుభవించకుండా జీవిస్తున్నావంటే ఎక్కడో రాంగ్ జరుగుతూ ఉంది, ఎక్కడో మరి నువ్వు అర్థం చేసుకోలేదు, ఎక్కడో నీకు తెలియనటువంటిది మోసం జరుగుతూ ఉంది. అది నువ్వు తెలుసుకున్న రోజున నీ మీద ఏ రోగం ఏలుబడి చేయదు, ఏ అప్పు ఏలుబడి చేయదు, ఏ సమస్య ఏలుబడి చేయదు. నువ్వు ఉన్న స్థితిలోనే ఉండటం దేవుని ఉద్దేశం కాదు. నువ్వు ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, పరిస్థితులని లోపరుచుకోవాలి, ఏలుబడి చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నెంబర్ 1 రక్తం వల్ల మనం సమీపస్తులుగా ఉన్నామంట. నెంబర్ 2 మరి దేవుణ్ణి నిజంగా మొరపెట్టు వారికి, దేవుని ఆరాధన చేసేవారికి ఆయన సమీపస్తుడిగా ఉన్నాడంట. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవుస్తుంది ఏంటంటే, ఏలయనగా మనం ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా లేడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడంట, పిలిస్తే పలికే దేవుడు సమీపంగా ఉన్నాడు. ఇదిగో, ఇదిగో అని ఎవరు అంటారు చెప్పండి? ఇదిగో అంటారు కదా కొంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, వాళ్ళ భర్తలకి ఏదైనా పని చెప్పాడు, ఇదిగో. విన్నారా? నేను చాలా చోట్ల వింటాను. ఇదిగో అది ఎలా పోయిట, ఇది ఎలా చేయి అంటే ఎవరితో చెప్తారు? వేరే ఊర్లో ఉన్నాయంతో ఇదిగో అంటారా? అంటే ఖచ్చితంగా దగ్గరలో కనిపించే వాళ్ళతో మాత్రమే. మరి దేవుడు అంటారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో, ఇదిగో అని చాలా చోట్ల ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దేవుడు మనకి ఎక్కడున్నాడు? సమీపంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మరి కీర్తన గ్రంథంలో కూడా 145వ కీర్తన మనం చూసినట్లయితే 145వ కీర్తన 18వ వచనం, తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా మొరపెడుతున్నారా? ఏమా నిజంగా మొరపెడుతున్నారా? నిజంగా మొరపెట్టినట్లయితే దేవుడు మనకి సమీపంగా ఉన్నాడంట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారికి అంట 272 బిరుదులు ఉన్నాయంట. ఏంటండి? యేసుక్రీస్తు ప్రభు వారికి 272 బిరుదులు, పేర్లు ఉన్నాయంట. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి అని చెప్పి మనం ఏం చేయాలి? ప్రతిరోజు ఆ పేర్లు పెట్టి ఆయన్ని మహిమపరచాలంట. ఆ పేర్లు చెప్తూ స్తుతించాలి, ఆ పేర్లు చెప్తూ ఘనపరచాలి. ఒక రాజుగారి దగ్గర ఇద్దరు పనిచేస్తూ ఉన్నారంట. ఒక వ్యక్తి ఏం చేస్తారంటే, రాజు చిరకాలం జీవించిన గాక, మా రాజుగారు గొప్పవారు, మా రాజుగారు ఉన్నతమైన వారు, మా రాజుగారు ఇలాగ ఎప్పుడు పొగుడుతూ ఉంటుంటాడంట. ఒక ఆయనేమో అస్సలు ఏమీ మాట్లాడకుండా ఉంటాడంట. ఒకరోజు ఏమైందంటే, ఈ దేవుణ్ణి, రాజుగారిని ఘనపరిచే వ్యక్తికి ఏదో అవసరం వచ్చిందంట. అయ్యగారు, రాజుగారు ఇలాగ మా ఇంట్లో కొంచెం సమస్య వచ్చింది, నాకు ఒక 50,000 కావాలంటే ఏం ఆలోచించకుండా వెంటనే 50,000 ఇచ్చాడంట రాజుగారు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు అక్కడ, కానీ ఆ వ్యక్తి పని ఏదో చేసుకుంటాడు అంతే తప్ప ఇంకేముండదు. ఆయన కూడా వచ్చి, అదేంటి రాజుగారు వాడికి అన్ని డబ్బులు అలాగే ఇచ్చేశారు, మరి నాకు అవసరం ఉన్నది ఒక 10,000 కావాలంటే ఇవ్వలేదంట. వాడు కోపం వచ్చి అడిగాడంట, ఎందుకని అలా చేశారు మీరు అసలని అంటే రాజుగారు చెప్పాడంట, వాడు నన్ను గణపరుస్తూ ఉన్నాడు, అది నాకు మంచిగా అనిపించింది, నాకు ఇవ్వటం ఇష్టం అనిపించింది, నేను ఇచ్చాను అన్నాడు. దేవుడు కూడా అదే మాట చెప్తున్నాడు. మొదటి సమయంలో 2:30లో ఏమన్నదంటే, నేను ఎప్పుడు చెప్తాను ఈ మాట, గుర్తడిపోవాలి, ప్రింట్ అయిపోవాలి మీకు, నన్ను ఘనపరచు వారిని నేను కూడా ఘనపరుస్తాను. హల్లెలూయా. మరి ఎందుకని దేవుడిని తిడతారు చాలామంది? దేవుడు నిందిస్తాడు, దేవుడు ఎందుకు చూడలేదు, దేవుడు ఎందుకు చేయట్లేదు, దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలకించట్లేదు, ఏదో యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్తారు చాలామంది. దానివల్ల యూజ్ ఏమి ఉండదు, ఏ ఫలితం ఉండదు. నీకు బాధలు అలాగనిపిస్తుంది, కానీ వాస్తవంగా దేవుడి నుంచి నువ్వు ఫలితాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? యేసయ్య మంచివాడు, యేసు గొప్పవాడు, యేసయ్య శక్తిమంతుడు, యేసయ్య ఏమైనా చేయగలుగుతాడు, నా జీవితంలో సర్వం కూడా ఆయన సమృద్ధినిచ్చాడు. ఇలా నువ్వేం చేయాలి? దేవుడిని పొగుడుతున్నావు అనుకో, ఊహించిన రీతిలో ఆశీర్వాదాలు నీ వెంట పడతాయే. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అడుక్కునేవారుగా ఉండరు కానీ ఇచ్చేవారుగా ఉంటారు, ఇచ్చుకునేవారుగా ఉండరు కానీ పుచ్చుకునేవారుగా ఉండరు కానీ ఇచ్చేవారుగా ఉంటారన్నమాట. అది దేవుని యొక్క ఆశీర్వాదం అంటేనే. ఎవరో నీకు సహాయం చేయాలని చూడవద్దు, ఎవరికి నేను సహాయం చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా మరి యొక్క బాధ ఉంటున్న వారందరూ కూడా అటువంటి స్థితిలోకి దేవుడు నడిపించి బలపరచును కాక. ఆమెన్, ఆమెన్.
దావీదు రాజు గారు మరొక తీర్మానం తీసుకుంటూ ఉన్నాడు. మీరు కూడా అటువంటి తీర్మానం తీసుకోవాలని చెప్పి నేను మరి ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కీర్తన గ్రంథం 34 మొదటి వచనం చూసినట్లయితే, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. ఏంటంటే నిత్యము ఆయన కీర్తి అంటే ఆయన గొప్పతనము, ఆయన ప్రశంసించడం నా నోటి మీద ఉంటుంది. ఓ థ్యాంక్ యూ జీసస్, ఈ యొక్క చాక్లెట్ ఇచ్చినందుకు వందనాలు. ఎప్పుడని చెప్పారా? చాక్లెట్గా ఏం చెప్తాం బ్రదర్, అసలేనే నువ్వు చాక్లెట్లో నమ్మకం ఉండు, నీకు గోల్డెన్ బిస్కెట్ ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం చాక్లెట్కి ఏం ప్రార్థన చేస్తాం? లేకపోతే ఉప్మా ఎవడు తింటాడు? ఉప్మాకి ఏం ప్రార్థన చేస్తాం అనుకుంటారు చాలామంది. నిన్న ఒక సంఘటన జరిగింది. ఆల్ నైట్ ప్రేయర్కి మేము వస్తూ ఉన్నాం. సో వచ్చే ముందు గ్రూప్ ప్రేయర్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఒక్కొక్కరు ప్రార్థన చేయాలి, మరి ఇక్కడ ఉన్న టీం అంతా ప్రార్థన చేయాలి. అయితే పవన్ వంతు వచ్చిందనమాట. తెలుసు కదా పవన్ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మేము వెళ్ళే చర్చిలో చైర్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట, కానీ మాకు చైర్స్ ఎక్కువ కావాలి ప్రభువా. మేమైతే ₹1 ఆయనకి ఇవ్వం, ఆయనే చైర్లు తేవాలి, ఆయనే చైర్లు వేయాలి. మాకు ఎలా తెస్తాడో మాకు తెలీదు, మరి నువ్వు గ్రహించు. ఎవరు గ్రహించాలంట? దేవుడు గ్రహించాలంట. నువ్వే గ్రహించుకుని మరి ఆ కుర్చీలు మాకు వచ్చేలా నువ్వు చేసేవారిని మేము నమ్ముచ్చినాం. ఆమె నన్ను మేము ప్రార్థన అయిపోయింది, వేరే చోటన మీటింగ్ చూసుకుని ఎక్కడ చర్చి కాడికి వెళ్తులోకి చర్చి గేట్ ఓపెన్ చేయకుండానే చర్చి బయట మనకి ఎలాగైతే చైర్లు లాట్లు పెట్టున్నాయో అలాగా చైర్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విచిత్రం అనిపించింది అనమాట. అది ఏదో మామూలుగా చేసినట్టు చేసాడు ప్రార్థన. ఇంతగానే కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రతి చిన్న విషయాన్ని కూడా ఊహించని రీతిలో అమలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతంగా అక్కడ నిజంగా ₹1 కట్టకుండానే మరి ఆ జనం ఎక్కువ రావడం వల్ల చర్చిలో ఉన్న చైర్లు సరిపోలేదు, ఈ చైర్లు పట్టుకెళ్ళి మళ్ళీ లోపల వేయటం జరిగిందనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఏంటంట ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే ఎంత బాగుంది మాట, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఆగుపట్లేదు, మళ్ళీ ఏమన్నాడు? నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఆమేన్. మీరు చెప్తారన్నమాట. దావీదుని పక్కన పెట్టేద్దామా? లేడు కదా ఎలాగాను. ఇప్పుడు మన ముందుకు వచ్చేద్దాం. చెప్పండి, ఏమని చెప్తారు? నిత్యము ఆయన కీర్తి దావీదు నోట కాదు, నా నోట ఉండును, ఉంటుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ తీర్మానం కూడా మీరు తీసుకోండి. నెంబర్ 1, రక్తం వల్ల మనం దేవుని సమీపంగా ఉన్నాము. నెంబర్ 2, నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. నెంబర్ 3, విరిగిన హృదయం గల వారికంట. కీర్తన గ్రంథం 34:18 మనం చదివినట్లయితే ఏమని సెలవిస్తుందంటే, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, సమీపస్థుడు, దగ్గరగా ఉన్నాడు. ఆమేన్. ఇంకొక మాట చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 1:10 అన్న హృదయం విరిగిపోయింది, నలిగిపోయింది, అనేక మంది అనేక మాటలు అన్నారు. ఆవిడ దేవుని సందుకు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆవిడ మొరవిని ఏం చేశాడు? ఒక సమూయేలు మాత్రమే కాదంటండి, 5 బిడ్డలను ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 51 కీర్తన 17 విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యం చేయడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య మనకు సమీపంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు, మనతోటే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? ఇక్కడ నుంచి ఖచ్చితంగా నాకెవరు లేరు అన్నారంటే యేసయ్య లేడని అన్నమాట అని చెప్పినట్లు. కాబట్టి మనకు దేవుడు ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఈ యొక్క మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. నీవు ఎవరికి కూడా దూరంగా లేవు, అందరికీ సమీపంగా ఉన్నావు. ఈ సత్యం తెలుసుకుని నీ బిడ్డలు నేను స్తుతించి నేను మహింపరచడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకునిన్నామో పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు కొన్ని